అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. రాజేంద్ర నగర్లోని అబ్రిజ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. జన చైతన్య ఫేజ్ 2లో ఉన్న ఈ అపార్ట్మెంట్లోనే 5వ ఫ్లోర్లో ఇద్దరు వృద్ధ దంపతులు ఇద్దరిని కూడా ఇక్కడ ఘోరంగా వేట కొడవలతో ఇద్దరి గొంతులు కూడా కోసి ఇంట్లో ఉన్న నగదు, బంగారం, అదేవిధంగా చాలా విలువైన పత్రాలు అవన్నీ కూడా అపహరించిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అయితే ఈ కాలనీకి సంబంధించి చాలాసార్లు పోలీసులకు ఇక్కడ సెక్యూరిటీ పెంచండి, లేదంటే గస్తీ ఇవ్వండి అని చెప్పి ఎన్నిసార్లు ఇక్కడ నుంచి విన్నవించుకున్నప్పటికీ కూడా పోలీసులు ఎవరు పట్టించుకోలేదనే ఆరోపణలు చేస్తున్నారు. స్థానికులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ కాలనీలోనే ఒక ఇద్దరిని కూడా పైన 5th ఫ్లోర్లో ఎవరు లేనిది చూసి గొంతు కోసి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. మీరేమంటారు దీనిపైన? మేము ఇక్కడే పక్కనే ఉంటామండి. అయితే ఈ కాలనీ ఏంటంటే ఇది మూసీకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇది కొంచెం నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఇక్కడ సాయంత్రం 6-7 అయితే ఎంత అంటే కొంచెం భయంకరంగా ఉంటుంది, విలేజ్ కన్నా దారుణంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే రాత్రిపూట గంజాయి బ్యాచ్ తిరుగుతుంది ఇక్కడ, తర్వాత ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది ఇక్కడ, ఇంకా మ్యాడ్ రైడర్స్, ఇంకా పిచ్చి పిచ్చిగా సైలెన్సర్లు పెట్టుకొని ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు. నేను ఎన్నోసార్లు మేము చెప్పామండి పోలీసు వాళ్ళకి, 100కి అయితే నేను ఎన్నోసార్లు నేను డయల్ చేశాను, కానీ ఇంతవరకు అసలు ఏమి యాక్షన్ లేదు. అసలు ఒక్క పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఎప్పుడు రాలేదండి. ఏదో కాల్ చేస్తే ఏదో వస్తారు వెళ్ళిపోతారు, మళ్ళీ అసలు ఎప్పుడు నేను ఇక్కడ పోలీసు వెహికల్ చూడలేదు. మరి పోలీస్ స్టేషన్ ఇక్కడ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండి కూడా అసలు పోలీసు అసలు ఎప్పుడు రాదు, ఇక్కడ ఎప్పుడు చూడలేదు. అసలు ఎవరు రారు ఇక్కడికి పట్టించుకోవడానికి. సో ఇది కంప్లీట్లీ ఇది పోలీసు ఫెయిల్యూర్ ఇది. సో పోలీసు ఒక నిఘా లేదు, దీని మీద అసలు ఏమీ యాక్షన్ లేదు. కంప్లీట్లీ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను నేను. అంతకుముందు ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఇదే ఫస్ట్ టైమా? జరిగాయండి. లాస్ట్ ఇయర్ కూడా ఒక మర్డర్ జరిగింది ఇక్కడ. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొట్టుకోవడం అనేది జరిగింది. ఇక గంజాయి బ్యాచ్ వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఇక ప్రాస్టిట్యూషన్ అనేది ఇక్కడ కామన్ అనమాట, ఇది జరుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పామండి మేము, చెప్పినప్పటికి కూడా పోలీసు వాళ్ళ నుంచి ఎటువంటి చర్య లేదు, అసలు ఏమి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. చాలా మంది కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఈరోజు ఇంత పైన కూడా ఆ 5th ఫ్లోర్లో ఉన్న వారిద్దరిని కూడా చంపి ఆ ఇంట్లో ఉన్న నగదు, డబ్బు మొత్తం కూడా ఎత్తుకపోయినట్లుగా మన అక్కడ లోపలికి పోతే కనిపిస్తుంది. అంటే ఇక్కడ అసలు సెక్యూరిటీ లేనట్టేనా మీరు చెప్పేది? అవును, సెక్యూరిటీ లేదు సార్, కంప్లీట్ సెక్యూరిటీ లేనట్టే ఈ కాలనీకి. సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. అసలు స్ట్రీట్ లైట్స్ కూడా రావు, కనీసం స్పీడ్ బ్రేకర్స్ ఉండవు, ఏమి ఉండవండి. అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అసలు కంప్లీట్ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఫెయిల్ అయ్యాయి. అసలు ఎమ్మెల్యే కూడా ఎప్పుడు రాలేదు. అసలు ఈ కాలనీకి నేను వచ్చి ఇక్కడికి 4 years అవుతుంది. ఏదో ఒక ఫంక్షన్కి వచ్చాడు ఎమ్మెల్యే అంతే. మళ్ళీ ఎప్పుడు నేను అసలు ఎమ్మెల్యేని ఇక్కడ చూడలేదు అసలు ఈ కాలనీలో. అసలు ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరు రాలేదు, అధికారులు ఎవరు రారు ఇక్కడికి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు సార్? అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఏం డిమాండ్ చేస్తారు కాలనీ వాసులుగా? అంటే ఏంటంటే ఇప్పుడు అందరం భయపడుతున్నాం అనమాట. అందరినీ ఒక దిగ్భ్రాంతికి షాక్ గురి అయ్యాము ఈ జరిగేసరికి. సో మేము పక్కనే ఉంటాం కాబట్టి ఇప్పుడు లేడీస్ కూడా ఏంటంటే మేమందరం జాబ్స్కి వెళ్ళిపోతాం, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళం. సో ఇంట్లో లేడీస్ ఉంటారు, మరి వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు. కాబట్టి పోలీసు వాళ్ళు ఏంటంటే పెట్రోలింగ్ పెంచాలి ఇక్కడ. పోలీసు వాళ్ళు కంపల్సరీ పెట్రోలింగ్ పెంచాలి. స్ట్రీట్ లైట్స్ కూడా రావండి. అసలు ఈ స్ట్రీట్ లైట్స్ కూడా ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. కొంచెం ఇవి సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఇది థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, అబ్దుల్లా, రిజ్వానా ఇద్దరు దంపతులను ఇక్కడ ఘోరంగా హత్య చేయడమే కాదు, వీరికి సంబంధించిన నగదు, ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు, ఎందుకంటే ఆ ఇంట్లో మనం చూసాం, ఇప్పుడు విజువల్స్లో చూపించాం, మొత్తం ఆ ఇంట్లో ఉన్న నగదు కావచ్చు మొత్తం కూడా అపహరించుకుపోయారు. అయితే ఇది ఇంటి దొంగల పన, బయట దొంగల పన, ఇది రాబరీనా అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా ఉంది. కానీ స్థానికులు మాత్రం ఏం చెప్తున్నారంటే, సార్ ఇంత సెంటర్లో కిలోమీటర్ మాత్రమే ఉంటుంది పోలీస్ స్టేషన్కి, ఇక్కడ 100 నెంబర్కి 100 సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా గస్తీ ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్స్ సరిగ్గా ఉండవు, అదేవిధంగా లైట్స్ ఉండవు, వీధి దీపాలు ఉండవు. సీసీ కెమెరాలు పెంచాలి, పోలీసుల పెట్రోలింగ్ పెంచాలి. ఇలాంటివి లేకపోవడం వల్లనే ఇంత ఘోరమైన ఘటన జరుగుతుంది. మరోవైపు గంజాయి బ్యాచ్లు అర్ధరాత్రి విపరీతంగా అడ్డగోలు బండ్ల సప్పుళ్లతోటి, అదేవిధంగా ప్రాస్టిట్యూషన్ కూడా జరుగుతుంది. వ్యభిచార ముఠాలు ఇక్కడ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. ఎవరి వల్ల ఎలాంటి అపాయం పొంచి ఉందో అర్థం కాని పరిస్థితిలో మేమందరం ఇక్కడ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం చర్యలు తీసుకొని రాజేంద్ర నగర్, అదేవిధంగా జన చైతన్య ఫేజ్ 2లో ఇక్కడ మొత్తం కూడా కొంత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది, పోలీసుల పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.